we're going to start meditating once again on this topic of belief system. మరొకసారి మనము ఈ విషయాన్ని ధ్యానిస్తూ ఉన్నాము, అనగా బిలీఫ్ సిస్టమ్ గురించి, మనం ఏ విధంగా నమ్ముతున్నాము అన్నటువంటి దాని గురించి. Because what I have understood is people have wrong understandings about how God works. దేవుడు ఎలా పనిచేస్తాడు అనే విషయంలో చాలా మందికి ఒక విధంగా తప్పుడు గ్రహింపులు ఉన్నాయి, అభిప్రాయాలు ఉన్నాయి. For example, ఒక ఉదాహరణ చెప్తాను మీకు. I have met people who say that if I go to that church 7 times I believe that God will help me. కాబట్టి నేను ఆ యొక్క సంఘానికి ఒక 7 సార్లు వెళ్తే దేవుడు నాకు సహాయం చేస్తాడని చెప్పి ఒక గ్రహింపు వాళ్ళకు ఉంది. I had met a man in Belgaum. బెల్గాంలో ఒక వ్యక్తి నేను కలిశాను. Actually his life was transformed when he heard my message on the blood of Jesus. మరి యేసు ప్రభు రక్తాన్ని గురించి ప్రసంగం నేను చేసినప్పుడు అది విని ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది. He thought that he went to one Christian pilgrimage place. కాబట్టి ఆయన ఒక క్రైస్తవులు వెళ్ళి ఒక తీర్థయాత్రా స్థలానికి ఆయన వెళ్ళాడు. And walked on his knees with his hands lifted up for 3 kilometers. 3 కిలోమీటర్లు తన చేతులు పైకెత్తి మోకాళ్ళ మీద ఆయన నడిచాడు. Believing that God will be pleased if he does this. ఆ విధంగా చేస్తే దేవుడికి ఆయన అంటే ఒక ఇష్టం ఉంటదని చెప్పి అనుకున్నాడు. Almost 3 months he was bedridden after. దాదాపుగా 3 నెలలు ఆయన బెడ్ మీదే ఉండాల్సి వచ్చింది. See, this is his belief system was like that. ఎందుకంటే ఆ విధంగా ఆయన నమ్ముతున్నాడు కాబట్టి. Now we need to set these things right in our life. కాబట్టి మన జీవితంలో వీటిని మనము సరి చేయవలసిన వారముగా ఉన్నాము. And one of the most misunderstood subject is faith. కాబట్టి అందులో విశ్వాసం అనే ఒక అంశాన్ని గురించి చాలా వరకు చాలా మంది దాన్ని పొరపాటుగా చూస్తూ ఉన్నారు. I mean 2 weeks back we studied a bit about it. మరి 2 వారాల క్రితం కొంచెం దాని గురించి మనము ధ్యానించాము. But today I want to put forth before you one very very important understanding about faith. కాబట్టి ఈ రోజు ఒక అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఒక గ్రహింపుని, ఒక జ్ఞానాన్ని మీకు ఇస్తున్నాను విశ్వాసాన్ని గురించి. See, in my Christian life I grew up being told that anything you believe it will be done. కాబట్టి నేను ఎదుగుతుండగా నా క్రైస్తవ జీవితంలో నాకు చెప్పబడిన మాటలు ఏంటి అంటే, నువ్వు ఏదైనా నమ్మావంటే అది నీకు దొరుకుతుంది అని చెప్పారు నాకు. But it took me time to understand what exactly you mean by believe. కాబట్టి కానీ సమయం పట్టింది నాకు అర్థం కావడానికి, అంటే అసలు నమ్మడం అంటే ఏంటి అని. I mean so many stupid things I have done. మరి నేను చాలా అంటే పనికిరాని పనులు చాలా చేశాను. Because I did not understand what it is to believe. కాబట్టి అసలు నమ్మడం అంటే ఏంటి అనే విషయంలో నాకు సరైనటువంటి గ్రహింపు లేకపోయింది. But as I began to meditate on the word, దేవుని వాక్యాన్ని నేను ధ్యానిస్తూ ఉండగా I realized actually it is very very simple. మరి నేను గ్రహించిన విషయం ఏంటంటే ఇది చాలా సులభంగా సింపుల్ గా ఉంది అని చెప్పి. Faith concept according to the word of God is very very simple. కాబట్టి విశ్వాసం అనే అంశం అనేది దేవుని వాక్యానుసారంగా చూస్తే అది చాలా సులభంగా అర్థమయ్యే విధంగా ఉంది. We really don't need to struggle. కాబట్టి దాన్ని అర్థం చేసుకోవడానికి మనం కష్టపడాల్సిన అవసరమే లేదు. So let's go to the book of Ephesians chapter 2. మరి ఎఫెసీ 2వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. Verse 8. 2:8. For by grace you have been saved through faith, and that not of yourself, it is a gift of God, not of works, lest anyone should boast. ఎఫెసీ 2వ అధ్యాయంలో 8-9 వచనాలు మనం చూస్తూ ఉన్నాము. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవరినూ అతిశయపడ వీలు లేదు. So how are we saved? మరి ఏ విధంగా రక్షించబడ్డాము? Simple, by grace. కృప ద్వారా రక్షించబడ్డాం. Right? అవునా కదా? That means ఆ మాటకి అర్థం ఏంటంటే, God because of his grace has granted salvation. అనగా దేవుడు తన కృపను బట్టి మనకు రక్షణ ఇచ్చాడు. Now let us understand about grace also. కాబట్టి కృపను గురించి కూడా మనం ఒకసారి అర్థం చేసుకుందాం. We will in the days to come we will talk more in detail about grace. కాబట్టి రాబోయే రోజుల్లో కృపను గురించి ఇంకా వివరంగా మనం నేర్చుకుందాము. But simple thing about grace is this. కాబట్టి లేత సులభంగా చెప్పాలంటే కృప అంటే ఇది. What we have heard or even I had heard is grace is about receiving what you do not deserve.
కాబట్టి ఏదైతే పొందుకోవడానికి నీకు అర్హత లేదో అర్హత లేని దాన్ని పొందుకోవడమే కృప అని మనం వింటూ వచ్చాము, నేను కూడా వింటూ వచ్చాను. But that's only half truth. కానీ అది సగం వరకు మాత్రమే సత్యం. The full truth is this. కానీ పూర్తి సత్యం ఏంటంటే Grace is receiving what Jesus deserves. కాబట్టి కృప అంటే యేసు ప్రభు దేన్ని పొందడానికి అర్హుడో దాన్ని మనం పొందుకోవడమే. Let me repeat. మళ్ళీ ఆ మాట చెప్తాను మీకు. Grace is receiving what Jesus deserves. మరి యేసు ప్రభు దేన్ని పొందుకోవడానికి అర్హత కలిగి ఉన్నాడో దానిని మనం పొందుకోవడమే కృప. See, there are so many things we don't deserve. ఎందుకంటే చాలా విషయాలు మనం పొందుటకు అర్హత లేదు మనకి. But that doesn't mean we will receive that. అంటే దాని అర్థం అంటే మనం అది పొందుకోమని కాదు. But we need to understand what Jesus deserves. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు యేసు ప్రభు దేన్ని పొందడానికి అర్హుడు. For example, ఒక ఉదాహరణ, salvation. రక్షణ. Does he deserve? ఆయన రక్షణ పొందడానికి ఆయనకు అర్హత ఉందా? He is perfect, no sin. He deserves. కాబట్టి ఆయనలో ఏ పాపము లేదు, ఆయన మరి అన్ని విధాలు కూడా మంచిగా ఉన్నాడు కాబట్టి ఆయనకి రక్షణ పొందుకోవడానికి అర్హత ఉంది. You know, access to God. మరి దేవుణ్ణి చేరుకోవడానికి Does he not deserve it? దానికి ఆయనకు ఒక అర్హత లేదా? Exaltation. ఆ విధంగా హెచ్చింపబడడానికి He deserves it. ఆయనకు ఒక అర్హత లేదా? See, he paid the price and he deserves. ఆయన విలువ చెల్లించాడు కాబట్టి ఆయన అర్హతను పొందుకున్నాడు. We believe in the price that he paid. మనమైతే ఆయన చెల్లించిన వెల మీద విశ్వాసం పెట్టుకున్నాము కాబట్టి And receive. కాబట్టి మనం కూడా పొందుకున్నాం. Not just that we don't deserve it. అనగా అది మనం పొందుకోవడానికి అర్హత లేదు అని కాదు. But it is that he deserves it. We believe in him and we receive. కాబట్టి అది పొందుకోవడానికి ఆయన అర్హత కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన మీద మనం విశ్వాసం పెట్టుకున్నాం కాబట్టి అది మనకు దొరుకుతూ ఉంది. So by grace you have been saved. That means కాబట్టి you are saved because of what Jesus deserves. కాబట్టి కృప ద్వారా రక్షించబడ్డామనే మాటకు అర్థం ఏంటంటే మనం ఎలా రక్షింపబడ్డామంటే ఆ రక్షణ పొందడానికి యేసు ప్రభు అర్హుడు కాబట్టి ఆ అర్హత నుంచి మనం రక్షించబడ్డాం. And how do we receive what Jesus deserves? మరి ఆ యేసు ప్రభు ఉన్నటువంటి ఆ యొక్క అర్హతని మనం ఏ విధంగా సంపాదించుకుంటాము? Simply by believing. కేవలం నమ్మడం ద్వారా మాత్రమే. Now remember one important thing. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. The equation is this. మరి అది ఒక విధంగా లెక్క చూసినప్పుడు ఈ విధంగా కనబడుతుంది మనకి. Grace gives. మరి కృప ఆ విధంగా ఇవ్వబడుతూ ఉంది. Grace gives. మరి కృప ఇస్తూ ఉంది. Faith receives. విశ్వాసం తీసుకుంటూ ఉంది. Not everything. ప్రతిదీ కాదు. Faith receives only what grace has given. ఏదైతే కృప ఇస్తుందో అదే విశ్వాసం తీసుకుంటుంది, సమస్తము కాదు. Are you getting my point? అర్థమవుతుందా నా మాటలు మీకు? Yes? No? Little louder please so that I know. See, what grace has not given, faith has no capacity to receive. కాబట్టి కృప ఏదైతే ఇవ్వదో దానిని పొందుకునే సామర్థ్యము విశ్వాసానికి లేదు. Now there are many angles to this. దీన్ని రకరకాలుగా కూడా మనం ఆలోచించవచ్చు. When we talk about grace giving, కాబట్టి ఆ విధంగా కృప ఇవ్వడం అనే మాట గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు that giving also has timing. ఆ యొక్క ఇవ్వడం అనే దానికి కూడా ఒక సమయం ఉన్నది. Now let me give you an example. ఒక ఉదాహరణ నేను మీకు ఇస్తాను. We were hearing about Hannah. మరి హానా గురించి మనం మాట్లాడుతూ వచ్చాం. Now the grace was given to Hannah. హానా కూడా కృప ఇవ్వబడింది to receive. ఆ విధంగా పొందుకోవడానికి. What all things she received? ఆమె ఏమి పొందుకున్నది? Number 1, మొట్టమొదటిగా she received her husband's love. మరి తన భర్త యొక్క ప్రేమను ఆమె పొందుకుంది. Correct? అవునా కదా? Number 2, రెండవది she received a son. ఒక కుమారుని కూడా ఆమె పొందుకుంది. But what we realize is she received a son at God's appointed time. కాబట్టి ఆమె కుమారుడు ఎప్పుడు అనుగ్రహించబడ్డాడంటే దేవుని యొక్క సమయంలో ఆమె కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. See, what we have to realize is we need to understand grace in order to activate our faith. మన విశ్వాసాన్ని మనము ఆ పని చేయాలనుకుంటే మన కృపను అర్థం చేసుకోవాలి ముందుగా. See, Hannah humbled herself. కాబట్టి హానా తనను తాను తగ్గించుకుంది. That means she changed her thinking from I want to have a child just to shut the mouth of Peninnah to I want to have a child to give it to God. కాబట్టి ఆమె తనకు మనసుని ఈ విధంగా మార్చుకుంది. అంటే పెనిన్న యొక్క నోరు మూయించడం కోసం నాకు కుమారుడు కావాలనే మాట నుంచి దేవునికి ఇవ్వడం కోసం నాకు కుమారుడు కావాలని చెప్పి తన మనసును మార్చేసుకుంది. Now this is a positive shift, correct? ఇది ఒక అనుకూలమైనటువంటి ఒక మంచి మార్పు మనం చూస్తున్నాం. What brought that shift? ఆ యొక్క మార్పు ఏ విధంగా వచ్చింది? Faith brought that shift. అది ఆమె విశ్వాసం ద్వారా వచ్చింది. When
faith brought that shape, she was ready to receive what grace had brought for her. ఎప్పుడైతే విశ్వాసం ద్వారా ఈ మార్పు ఆమెకులో వచ్చిందో అప్పుడు కృప ఏది ఇవ్వాలనుకుందో అది పొందుకోవడానికి ఆమె సిద్ధంగా ఉంది. So my brothers and sisters, కాబట్టి సహోదరులారా, Bible tells us that God has prepared great things for us. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు మన కోసం గొప్ప వాటిని సిద్ధం చేసి ఉంచాడు. Now that is his grace. అది ఆయన యొక్క కృప. So once you begin to understand what his grace is bringing, కాబట్టి ఎప్పుడైతే ఆయన కృప మనకు ఏమి తీసుకొని వస్తుందో అది మనం అర్థం చేసుకున్నట్లయితే, let me tell you, faith automatically begins to develop inside. అప్పుడు విశ్వాసం అనేది దానికదే తనకు తానుగానే అది మనలోనికి వృద్ధి కలుగుతూ ఉంది. Now what was the problem with people of Israel? ఇశ్రాయేలు వారికి ఉన్నటువంటి ఒక సమస్య ఏంటి? Because they never understood the concept of grace. ఎందుకంటే వారి కృప అనే ఒక అంశం అనేది అది వారికి అర్థమే కాలేదు. They wanted to earn their salvation. వారు తమ రక్షణని కష్టపడి సంపాదించుకోవాలనుకున్నారు. So they did not understand what God has given. అనగా అది కాబట్టి దేవుడు వారికి ఏదైతే ఇచ్చాడో అది వారు అర్థం చేసుకోలేకపోయారు. I'll tell you, my brothers and sisters, కాబట్టి సహోదరులారా, we need to understand the heart of God. మన దేవుని యొక్క మనస్సుని అర్థం చేసుకునే వారముగా ఉండాలి. Let's just think about it. దాని గురించి కొద్దిగా మనం ఆలోచిద్దాం. What was the purpose of Jesus coming on the face of the యేసు earth? ప్రభువు వారు ఈ లోకంలోకి రావడానికి గల కారణం ఏంటి? I want to hear from you. To save us. మనం రక్షించడం కోసం. Okay, that's right. Then what else? I want an answer which includes everything. అన్నీ కలిసినటువంటి జవాబు కావాలి. ఆ జవాబులు అన్నీ కలిసి ఉండాలి. What else? This side? Please tell. Why? Why did Jesus come? ఎందుకు యేసు ప్రభువు వారు వచ్చారు? To bring us to his kingdom. ఆయన రాజ్యానికి మనల్ని చేర్చడం కోసం. Bible tells he came to do the will of Father. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడని వాక్యం చెప్తుంది. Amen. It's in the book of Hebrews chapter 10 verse 7. మరి హెబ్రీ 10:7లో ఆ మాటలు ఉన్నాయి. But verse 5 says, కానీ 5వ వచనం చెప్పే మాట ఏంటంటే, Father gave him a body. మరి తండ్రి ఆయనకు ఒక శరీరాన్ని అమర్చాడు. Now Jesus is God himself. మరి యేసు ప్రభువు కూడా దేవుడే. That means he is spirit. ఆయన ఆత్మగా ఉన్నాడు. So Father prepared a body. కాబట్టి తండ్రి ఆయనకు ఒక శరీరాన్ని సిద్ధం చేశాడు. So that Jesus can come on earth. అప్పుడు ప్రభువారు ఈ లోకం మీదకి రావడానికి. Why did he do that? ఎందుకు ఆ పని చేశాడు? So that Jesus may fulfill his will on the face of the earth. ఈ భూమి మీద దేవుడు చిత్తాన్ని యేసు ప్రభువు నెరవేర్చడం కోసం. Now you must understand one very very important thing. ఇక్కడ ఒక చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని నీవు గ్రహించాలి. Everything that Jesus did, యేసు ప్రభు చేసిన ప్రతిదీ కూడా, everything that Jesus did on the face of the earth, ఈ భూమి మీద యేసు ప్రభు చేసిన ప్రతి కార్యము కూడా, what was on his mind? ఆయన మనసులో ఏమున్నది ఆ సమయంలో? Were you on his mind or Father? తండ్రి తన మనసులో ఉన్నాడా, నువ్వు ఆయన మనసులో ఉన్నావా? Sometimes we feel, it's not a very pleasant answer to say that I was not on his mind, Father was on his mind. కాబట్టి మరి ఆ సమయంలో యేసు మనసులో తండ్రి ఉన్నాడు, నేను లేను అని చెప్పుకోవడం అనేది కొంచెం అంత ఇబ్బందికరంగా ఉంటుంది మనకి. I was on Father's mind. అది నేను తండ్రి మనసులో ఉన్నాను. That's a different thing. అది వేరే విషయము. But when Jesus gave himself to die on the cross, it was only one thing in his mind, I want to do the will of my Father. కాబట్టి ఆ విధంగా యేసుప్రభు వారు శిలువలో చనిపోవడానికి సిద్ధపడుతుండగా ఆయన మనసులో ఉన్న ఒకే ఒక ఆలోచన ఏంటంటే, నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. When Jesus said, not my will but yours be done, it was his Father on his mind, not you and me. కాబట్టి మరి నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేర్చబడాలని ప్రభు అంటున్నప్పుడు ఆయన మనసులో నీవు లేవు, దేవుడే తండ్రి ఉన్నాడు. I want you to understand this very important thing, my brothers and sisters. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, మీరు గ్రహించాలని నేను కోరుతూ ఉన్నాను. No doubt he loves us. ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. Bible very clearly says, in this the love of God was manifested when Jesus died for us when we were yet sinners, powerless and ungodly. కాబట్టి మనం పాపలంగా ఉండగానే మరి సరైన కాలం మందు యేసుప్రభు వారు మన కోసం చనిపోయారని చెప్పి ఆ విధంగా దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచాడని చెప్పి వాక్యం చెప్తూ ఉంది. But if you really go deeper and understand, కాబట్టి దాన్ని ఇంకా లోతుగా నువ్వు గాని ధ్యానించినట్లయితే, it was not about saving you, it was about fulfilling the will of his Father. కాబట్టి అక్కడ నిన్ను రక్షించడం కోసం కాదు, కానీ తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కోసం అనే విషయాన్ని నువ్వు గ్రహిస్తావు.
See, when he did that, కాబట్టి ఆయన ఆ విధంగా చేసినప్పుడు what he was doing is preparing us to move in the purpose of his Father. కాబట్టి ఆ విధంగా చేసినప్పుడు దేవుని యొక్క చిత్తములో మనము కూడా కొనసాగడానికి ఆయన మనల్ని సిద్ధం చేస్తూ ఉన్నాడు. When he said it is finished on the cross, కాబట్టి ఆ యొక్క శిలువ మీద ఆయన మాట చెప్పిన సమాప్తమైనది అని, what he meant is this: ఆయన మాట యొక్క ఉద్దేశం అర్థం ఏంటంటే everything that is needed for you and me to fulfill the purpose of God on the face of the earth is done and finished on the cross. కాబట్టి నీవు నేను ఈ యొక్క భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఏమేమి చేయాల్సి ఉందో అవన్నీ కూడా శిలువ మీద యేసుప్రభువు వారు చేసి ఉన్నాడు, సమాప్తం చేసి ఉన్నాడు. Amen. ఆమేన్. So what is grace all about? కాబట్టి మరి కృప అంటే ఏంటి ఇప్పుడు? Is grace about you or is grace about Father? కాబట్టి ఇక్కడ కృప అంటే అది నీ గురించా తండ్రి గురించా? What do you think? ఏమనుకుంటున్నాం మనం? The purpose of grace is about to give you all good things, or the purpose of grace is fulfill the will of Father. కాబట్టి మరి కృప యొక్క ఉద్దేశము నీకు కావాల్సిన మంచి అని కూడా ఇవ్వడమా, లేకపోతే కృప యొక్క ఉద్దేశము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడమా? Loudly please. గట్టిగా చెప్పండి. So what does that mean? ఆ మాట యొక్క అర్థం ఏంటి ఇప్పుడు? If you want to move in faith, నువ్వు విశ్వాసములో నువ్వు కొనసాగాలి అంటే you need to shift your focus from yourself to Father. కాబట్టి నీ యొక్క దృష్టి నీ మీద నుంచి తండ్రి మీదకి మరలాలి. Let me repeat. మళ్ళీ ఈ మాట చెప్తున్నాను. If you want to move in faith, విశ్వాసంలో నువ్వు ముందుకు సాగాలి అంటే you need to shift your focus away from yourself and put it upon నీ Father. దృష్టి నీ మీద నుంచి తండ్రి మీదకి మారాలి. You know, people talk about anointing. కాబట్టి ఒక అభిషేకాన్ని గురించి ప్రజలు మాట్లాడుతూ ఉంటారు. Why do you need anointing? అసలు నీకు ఎందుకు అభిషేకము? Why do you need anointing? ఎందుకు అభిషేకం ఎందుకు మనకి? What is anointing? అభిషేకం అంటే ఏంటి? Anointing means the ability of God given to you through the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నీకు ఇచ్చే సామర్థ్యాన్నే అభిషేకం అంటారు. Why do you need that anointing? ఆ అభిషేకం నీకు ఎందుకు? Not for you to feel good, నువ్వు ఏదో మంచిగా నీకు అనిపించుకోవడం కోసం కాదు, or not for you to do the miracles or preach or anything all that. ఏదో ప్రసంగాలు చేయడం కోసమో లేకపోతే అద్భుతాలు చేయడం కోసమో కాదు. The whole thing is anointing is given to you to fulfill the purpose of God. కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కోసమే ఈ అభిషేకం అనేది నీకు ఇవ్వబడింది. See, it's all about God's purpose, my brothers and sisters, not your individual victories and not your individual prosperities, not your individual exaltation. కాబట్టి ఏదో వ్యక్తిగతంగా నిన్ను హెచ్చించుకోవడానికో గెలవడానికో ఏదో సాధించుకోవడానికో కాదు కదా, ఇదంతా కూడా ఇది దేవుని చిత్తాన్ని గురించిన విషయంగా మనం చూస్తున్నాం. See, the rest of the things will happen. ఆ మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జరుగుతాయి. That's why Jesus said, seek first the kingdom of God and his righteousness, and all the things that you think you need will be added unto you. కాబట్టి యేసు చెప్పిన మాట ఏంటంటే ఆయన రాజ్య నీతిని మొదట వెదకున్నప్పుడు ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయనే మాట. I hope you are understanding my point. నా మాట మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. Victorious Christian life has to be lived naturally, not struggling to live a victorious కాబట్టి life. విజయవంతమైన క్రైస్తవ జీవితం అనేది మరి సహజంగానే మనం జీవించాలి తప్ప అతి కష్టంగా జీవించేది కాదు అది. Let me tell you something. ఇంకొక మాట కూడా మీకు చెప్తాను. Stress is a result of depending on human efforts. కాబట్టి మానవిక ప్రయత్నాల మీద ఆధారపడడం వల్లనే మన మీదకి ఒత్తిడి వస్తూ ఉంది. The moment you believe in the grace, ఎప్పుడైతే నువ్వు కృప మీద ఆధారపడతావో, the moment you understand grace, లేదా కృపను నువ్వు అర్థం చేసుకుంటావో, all the stress will be released. ఆ ఉండే ఒత్తిడి అంతా కూడా ఒక్కసారిగా వెళ్ళిపోతుంది. Amen. ఆమేన్. Amen. When you're struggling to do things on your own, you will live under stress. కాబట్టి నీ సొంతగా నువ్వు ఏదో చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు నువ్వు ఆ ఒత్తిడి గుండా వెళ్తావు. But the moment you take a dose of grace, ఎప్పుడైతే ఆ కృప అనే డోస్ నువ్వు తీసుకుంటావో, every stress is released. ప్రతి విధమైనటువంటి ఒత్తిడి నీలోంచి వెళ్ళిపోతుంది. My brothers and sisters, సహోదరులారా, what we need to understand is the purpose of grace. కాబట్టి ఆ యొక్క కృప యొక్క ఉద్దేశం ఏంటో మనం అర్థం చేసుకోవాలి. And when you understand the purpose of grace, ఎప్పుడైతే కృప యొక్క ఉద్దేశం మనకు అర్థమవుతుందో, and begin to align yourself with that, దానికి అనుగుణంగా నువ్వు సరైన మార్గంలో ఉంచుకుంటావో, faith will automatically happen. మరి విశ్వాసం అనేది దానికి అది జరుగుతుంది, వస్తుంది. You know, when I look back at my life, నా యొక్క జీవితాన్ని నేను చూసినప్పుడు, my wife and I, we were
earning well in my hometown. మా యొక్క సొంత ప్రాంతంలో నేను నా భార్య బాగానే సంపాదిస్తున్నాము. When God told pack up everything and go to Hyderabad, మరి ఎప్పుడైతే దేవుడు మొత్తం మీరు ప్యాక్ చేసుకుని హైదరాబాద్ వెళ్ళాలి అని చెప్పాడో we packed and came to మేము Hyderabad. అన్ని ప్యాక్ చేసుకుని హైదరాబాద్ వచ్చేసాం. No sense of sacrifice, no sense of great faith, no sense of anything. We just simply came. ఏదో గొప్ప విశ్వాసం ఉంది లేదా గొప్ప త్యాగం చేస్తున్నాం అటువంటి ఏమి లేవు, కానీ రావాలి అని చెప్పాడు, వచ్చేసాం అంతే. There was no worry how we will survive. ఎలా బతుకుతామని చెప్పి చింత కూడా మాకు లేదు. There was no tension how we will take care of everything. మరి ఇవన్నీ కూడా మాకు ఉండే విషయాలను కూడా ఎలా చూసుకుంటామని చెప్పి ఎటువంటి టెన్షన్ కూడా మాకు లేదు. When I look back and see, మరి ఇప్పుడు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే I understand that was faith. ఇప్పుడు నాకు అర్థమవుతున్న విషయం అంటే అదే విశ్వాసం అంటే. But did we feel faith? అప్పుడు మాకేదో విశ్వాసం ఉన్నట్టుగా అనిపించిందా? Nothing. అటువంటిది ఏమీ మాకు అనిపించలేదు. God said, "Jao hum log chal ke aaye." దేవుడు రమ్మన్నాడు, మేము నడుచుకుంటూ వచ్చేసాం అంతే. I hope you are understanding what I'm trying to tell you. కాబట్టి నేను ఏదైతే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానో అది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. You don't need to feel faith at all. కాబట్టి ఏదో విశ్వాసం ఉన్నట్టుగా నీకేదో అనిపించాలని ఏమీ లేదు. Actually, let me tell you, when you feel faith, you don't have faith. కాబట్టి ఆ విధంగా విశ్వాసం ఉన్నట్టుగా నీకు అనిపించింది అనుకో, అప్పుడు విశ్వాసం లేదు నీకు. You see, it just happens. ఎందుకంటే అది ఆ విశ్వాసం ఉంటే అది ఆటోమేటిక్ గా జరిగిపోద్ది అంతే. You just know it. నీకు తెలిసిపోద్ది నీకు అంతే. That's how naturally faith works. అంత సహజంగా విశ్వాసం అనేది పనిచేస్తూ ఉంది. My brothers and sisters, సహోదరులారా, grace brings to us far more than we can ever imagine. మనం ఊహించే దానికన్నా ఎక్కువైన వాటిని కృప మనకు దగ్గరికి తీసుకొని వస్తూ ఉంది. But for that we need to understand the purpose. కానీ దాని కోసము అసలు ఉద్దేశం ఏంటి అని నువ్వు అర్థం చేసుకోవాలి. I don't know if you remember some of the prayers that I taught you. మరి కొన్ని ప్రార్థనలు నేను మీకు నేర్పించాను, మీకు గుర్తుందో లేదో తెలియదు. One of the prayers is from Exodus 33:13. మరి నిర్గమకాండం 33:13 నుంచి ఒక ప్రార్థన. Anybody remembers that? ఆ ప్రార్థన ఎవరికైనా జ్ఞాపకం ఉందా? Make your ways known to me that I might know you. కాబట్టి నీ నామాన్ని నేను తెలుసుకున్నట్లుగా నీ మార్గాన్ని నాకు తెలియచేయి. What is that whole thing, you know? అక్కడ ఉన్నటువంటి మాట యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? Let's just read that. Exodus 33:13. నిర్గమకాండం 33:13. Now therefore I pray, if I have found grace in your sight, show me now your way that I may know you, that I may find grace in your sight and consider that this nation is your people. కాబట్టి నీ కటాక్షం నా ఎడల కలిగినడలా నీ కటాక్షం నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గము నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. That means, see, it starts with grace and it is ending with grace. అనగా అక్కడ కృపతో ప్రారంభమై కృపతోనే ముగుస్తూ ఉంది. If your grace is there, let me know your ways that I may move in your grace. ఆ కృప నాకు ఉన్నట్లయితే నీ మార్గాన్ని నాకు తెలియజేస్తే నేను నీ కృపలో కొనసాగుతాను. You will not find grace everywhere. You will find grace in his ways. కాబట్టి కృప అనేది ఎక్కడంటే అక్కడ మీకు దొరకదు, ఆయన మార్గంలోనే మీకు కృప దొరుకుతుంది. See, for example, ఒక ఉదాహరణ చెప్తాను. Bible tells us, bless those who curse you. నిన్ను శపించే వారిని నువ్వు దీవించు అని వాక్యం చెప్తుంది. Do good to those who do bad to you. ఎవరైతే నీకు కీడు చేస్తారో వారికి నువ్వు మేలు చేయని చెప్తుంది. See, in according to the world, మరి లోకానుసారంగా మనం చూస్తే if someone does bad to you, ఎవరైతే నీకు కీడు చేస్తారో you want to react in a way to take vengeance. కాబట్టి ఒక విధంగా ఏ విధంగా నువ్వు స్పందిస్తావంటే ఎలా పగ తీర్చుకోవాలన్నట్టుగా ఉంటుంది. I want to deal with that person who has done bad to me. నాకు చెడు చేసిన వ్యక్తితో ఏదో విధంగా నేను వాడి పని పట్టాలి. But what grace says? కానీ కృప ఏం చెప్తుంది? Chhod do. వదిలే అంటుంది. Bless that person. ఆ వ్యక్తిని నువ్వు దీవించు. Bible tells us it is a righteous thing for God to trouble with tribulations those who trouble you. కాబట్టి ఎవరైతే నీకు కష్టాలు కలిగిస్తారో అటువంటి వారికి కష్టాలు కలిగించడం అనేది దేవుని దృష్టిలో అది ఒక నీతిగా మంచి కార్యంగా ఉంటుంది. See, God knows how to deal with that person. కాబట్టి ఆ వ్యక్తితో ఎలా వ్యవహరించాలో దేవునికి తెలుసు. If you try to teach a lesson to that person, you will have more pain. Let God do what you need to do. Bless. కాబట్టి ఆ వ్యక్తికి నువ్వు ఒక పాఠాన్ని నేర్పించాలనుకుంటే నీ మీద ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి నువ్వు దేవునికి వదిలేసాయి, నీవైతే నీ వైపు నుంచి నువ్వు ఆయన వ్యక్తిని దీవించేసాయి. What does that mean? ఆ మాట యొక్క అర్థం ఏంటి? When you bless the person who curses you, you are telling God, I need your grace. కాబట్టి ఏ వ్యక్తి అయితే నిన్ను శపిస్తున్నాడో ఆ వ్యక్తిని నువ్వు దీవిస్తున్నావు అనుకో, ఆ మాట యొక్క అర్థం ఏంటంటే దేవా నీ కృప నాకు కావాలి అని. When you do good to the person who has done bad to you, you are telling God, I need your grace, and he gives abundantly. కాబట్టి ఒక వ్యక్తి నీకు
కీడు కలిగిస్తున్నప్పుడు నువ్వు మేలు చేస్తున్నావు అనుకో, అనగా దేవా నీ కృప ఇమ్మని అడుగుతున్నావు, దేవుడు తన కృపను నీకు సమృద్ధిగా ఇస్తాడు. But when you say that I want to curse that person, I want to do bad to that person, you are telling God, I don't need your grace. కాబట్టి అలా కాకుండా నువ్వు లేదు, ఆ వ్యక్తి నేను శపించాలనుకుంటున్నాను, వాడికి ఏదైనా కీడు నేను చేయాలనుకుంటున్నాను నువ్వు అనుకున్నట్లయితే అప్పుడు నువ్వు అంటున్నావు నా కృప అక్కర్లేదు అంటున్నావు. See, it's as simple as that. అది అంత సులభంగా అర్థమయ్యే విషయం అది. So when you are trying to do things on your own, కాబట్టి ఎప్పుడైతే నీవు నీ సొంతగా ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తావో, are you manifesting faith? అప్పుడు నువ్వు విశ్వాసాన్ని చూపెడుతున్నావా? No. లేదు, నువ్వు విశ్వాసాన్ని చూపెట్టడం లేదు. When you are still doing good to someone who has done bad to you, you are manifesting faith because you have understood grace. కాబట్టి ఒక వ్యక్తి కీడు చేసినప్పుడు నువ్వు మేలు చేస్తున్నావంటే నువ్వు విశ్వాసాన్ని చూపెడుతున్నావు. కారణం ఏంటంటే నువ్వు కృపను అర్థం చేసుకున్నావు కాబట్టి. Grace has given protection. ఎందుకంటే కృప ఆ విధంగా మనకు కావాల్సిన కాపుదల ఇస్తూ ఉంది. Grace has given provision. మనకు కావాల్సినన్ని కూడా కృప సమకూరుస్తూ ఉంది. Grace takes care, my brothers and sisters. మన కృప నిన్ను అన్ని విధాలా చూసుకుంటుంది సహోదరి సహోదరా. But you need to understand the whole purpose of grace is about the will of Father, not about your welfare. కానీ ఆ యొక్క కృప యొక్క ఉద్దేశం నువ్వు తెలుసుకోవాలి. అదేంటంటే అది దేవుని చిత్తమే నెరవేర్చడమే, కానీ అదేదో నీకు కావాల్సిన సమకూర్చడం కాదు. Sadly, many times we are welfare oriented. కాబట్టి చాలా సార్లు మనము బాధాకరమైన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా మనకి ఏదో కావాలని చెప్పి ఆ విధంగా మనకి బాగుండాలా, అన్ని మనకే మంచిగా ఉండాలని చెప్పి ఆలోచిస్తాం. How can I be benefited? ఏ విధంగా నేను లాభాన్ని పొందుకుంటాను? What is there for me? What's there in it for me? కాబట్టి దీంట్లో నాకేముంది, నాకేం దొరుకుతుంది? You don't need to bother about that. దాని గురించి నీవు ఆలోచించాల్సిన అవసరం లేదు. He will bother about that. ఆయన దాన్ని చూసుకుంటాడు. See, we need to change our mindset. కాబట్టి మన యొక్క మనసుని ఆ విధంగా మనం మార్చేసుకోవాలి. Let me tell you one thing. ఇంకొక మాట కూడా మీకు చెప్తాను. Bible talks about seed. మరి విత్తనాన్ని గురించి వాక్యం చెప్తుంది. Sow and you will reap. మీరు విత్తనాన్ని విత్తినప్పుడు మీకు పంట వస్తుంది అని. Am I right? అవునా కాదా? So what is the seed? అక్కడ విత్తనం అంటే ఏంటి? What is the greatest seed you have to sow? మరి నువ్వు విత్తాల్సిన గొప్ప విత్తనం ఏంటి? What is the greatest seed you have in your possession to sow? కాబట్టి నీవు విత్తడానికి నీ చేతిలో ఉన్నటువంటి గొప్ప విత్తనం ఏంటి? ప్రేయర్, ఆరాధన, ఓకే, ఇంకా और क्या है? ప్రార్థన, ఆరాధన, ఇంకా ఓకే, ఇతరులకు సహాయం చేయడం. I'll tell you. हाँ? Tithe. టైం సమయం. Time, yeah. और क्या है? Tithes है. Words. మాటలు, దశమ I'll tell you. భాగాలు. The greatest seed that you ever possess is yourself. కాబట్టి ఆ గొప్ప విత్తనం ఏంటంటే అసలు నీవే విత్తనము. You need to sow yourself. నిన్ను నీవు ఆ విధంగా ఒక విత్తనంగా నువ్వు విత్తుకోవాలి. See, think about it. Just think about it. దీని గురించి కొద్దిగా మీరు ఆలోచించండి. John 12:24 onwards, it says that unless the grain of wheat falls on the ground and dies, it remains alone. మరి యోహాను 12:24లో ఆ గోధుమ గింజ భూమిలో పడి చావకుడిన ఎడల అది ఒంటరిగా మిగిలిపోతుంది అని. What does that mean? How can you die? ఏ విధంగా నువ్వు చనిపోతావు మరి? The moment you shift your focus away from yourself to what your Father wills, you are declaring a death sentence on yourself. కాబట్టి ఎప్పుడైతే నీ దృష్టిని నీ మీద నుంచి నువ్వు దేవుని చిత్తం వైపు మరలుస్తావో నీ మీద నీవే ఒక మరణ శిక్షను వేసుకుంటున్నావు. That's where Paul says it's no longer I who live, but it is Christ who lives in me. దాన్ని బట్టి పౌలు చెప్పమంటే నేను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తూ ఉన్నాడు. I'll give an example. How do you sow yourself? ఏ విధంగా నిన్ను నీవు ఒక విత్తనంగా విత్తుకుంటావు నేను ఒక ఉదాహరణ చెప్తాను. Say your workplace. నీ యొక్క పని చేసే స్థలము. Now, most of the people, even Christians, you ask, why do you work? మరి ఎందుకు నువ్వు పని చేస్తావని చెప్పి అడిగామనుకోండి క్రైస్తవులను కూడా. So what will be the answer? వారు ఏం జవాబు చెప్తారు? పాపి పేట్ కా సవాల్ హై బాబా. కాబట్టి ఏదో మరి పొట్టకొడి కోసం చేయక తప్పదు కదా అంటారు. For my survival. నేను బతకాలంటే పని చేయాలి కదా. So what is the focus of your work? కాబట్టి నీ పని విషయంలో నీ దృష్టి అంతా ఎక్కడ ఉంది? Your survival. ఎలా బతకాలి అనే దాని మీద. Am I right? అవునా కాదా? Change it. దాన్ని మీరు మార్చేయండి. Change your thinking. మీ ఆలోచన మార్చేయండి. I am not working for my survival. నేను నా బ్రతుకు తెరువు కోసం నేను పని చేయడం లేదు. I am there where I am as a seed of God, that means as a representative of God. కాబట్టి దేవుని యొక్క విత్తనముగా దేవుని యొక్క ప్రతినిధిగా నేను ఎక్కడ ఉన్నానో అక్కడ ఉన్నాను అనేటువంటి మాటను నీ మనసులో తెచ్చుకో. I challenge you, my brothers and sisters. కాబట్టి ఒక సవాల్ మీకు వేస్తున్నాను ఈ విషయాన్ని చెప్తూ. The moment you have this attitude,
becoming a part of your life, everything changes. కాబట్టి ఎప్పుడైతే ఇటువంటి ఆలోచన విధానం అనేది నీ జీవితంలో ఒక భాగమైంది అనుకోండి, నీ జీవితం పూర్తిగా అన్ని విషయాల్లో మారిపోతుంది. Let me ask you a question. ఇంకో ప్రశ్న కూడా వేస్తూ ఉన్నాను. A sower sows a seed. కాబట్టి విత్తనాన్ని విత్తేవాడు విత్తనాన్ని విత్తుతూ ఉన్నాడు. Now whose responsibility it is to put water for the seed? ఆ యొక్క విత్తనం మీద నీరు పోయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? Seed or farmer? మరి విత్తనం మీద ఉంటుందా బాధ్యత, విత్తనాన్ని విత్తేవాడి మీద ఉంటుందా? Now whose responsibility to protect it? దాన్ని ఆ విత్తనాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? Correct. Whose responsibility is to put this manure to it? అదే విధంగా కావాల్సినటువంటి ఎరువులు కానీ అటువంటి కానీ ఇవ్వాల్సి వస్తే అది ఆ బాధ్యత ఎవరి మీద ఉంటుంది? You see, వ్యవసాయకుడి మీదే ఉంటుంది. the moment you become a seed, you are telling, I am no more my responsibility, I am the responsibility of my Father. ఎప్పుడైతే నువ్వు ఒక విత్తనముగా మారడానికి ఇష్టపడతావు, నువ్వేం చెప్తున్నావు? ఇక నుంచి నేను నా బాధ్యత కాదు, నా బాధ్యత దేవుడిదే. Then what you need is not decided by you, but what you need is decided by Father. కాబట్టి అప్పుడు నీకు ఏది కావాలో అన్నది నీవు నిర్ణయం తీసుకోవు కానీ నీకు ఏది కావాలన్నది నీ తండ్రి నిర్ణయం తీసుకుంటాడు. Then you get not what you deserve, but what he deserves. అప్పుడు నువ్వు ఏవి పొందుకుంటావు అన్నది నీ కోరిక ప్రకారంగా జరగదు కానీ దేవుని కోరిక ప్రకారంగా జరుగుతుంది. Then what you do? అప్పుడు నువ్వేం చేస్తావు? Even in the midst of a storm, you relax because it's his responsibility. కాబట్టి అప్పుడు ఆ తుఫాన్ మధ్యలో కూడా నువ్వు ప్రశాంతంగా ఉంటావు, ఎందుకంటే ఆ బాధ్యత ఆయన మీద ఉన్నది కాబట్టి. Remember the story I tell always? ఎప్పుడు ఈ కథ మీకు చెప్తుంటారు, జ్ఞాపకం ఉంది కదా? About the boy who had a double storied building. మరి ఒక పిల్లవాడికి 2 అంతస్తుల ఇల్లు ఉంది. Remember the devil used to come and trouble him every day. ప్రతిరోజు కూడా వచ్చి అపవాది వచ్చి ఆయన్ని ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. So his friend advised him. ఆ స్నేహితుడు ఒక సలహా ఇచ్చాడు, invite Jesus. యేసు ప్రభువుని మీ ఇంటికి ఆహ్వానించు. So he invited Jesus. ఆయన యేసు ప్రభువుని ఇంటికి ఆహ్వానించాడు. Jesus came. యేసు ప్రభువు వచ్చారు. And then this man says, Jesus, you are alone. So upstairs in the corner there is one room. I think it should be sufficient for you. You can take మరి యేసు ప్రభువు నువ్వు ఒక్కడే కదా, పైన మేడ మీద ఒక చిన్న మూల గది ఉంది, అది నీకు సరిపోతుంది, నువ్వు అడుండు అన్నాడు. So he thought now the devil won't come. ఇప్పుడు అనుకున్నాడు అపవాది రాదు అని. But devil came with renewed vigor and troubled him. కాబట్టి మరి అపవాది ఇంకా బలంగా వచ్చి చాలా సమస్య పెట్టాడు. Then he told Jesus, I think you take upstairs, I'll take downstairs. అప్పుడు కొంచెం మార్పు యేసు ప్రభువు లేదు, నేను కింద భాగం తీసుకుంటా, నువ్వు పై భాగం తీసుకో అని చెప్పాడు. Jesus said okay. యేసు ప్రభువు ఓకే అన్నారు. But still the devil came. ఆయన అపవాది వచ్చాడు. Then he said, Jesus, I am all alone. For me 1 room is enough, 9 rooms you take. కాబట్టి మరి యేసయ్య నేను ఒక్కనే కదా, నేనే ఒక రూమ్ ఉంటాను, ఇల్లు మొత్తం నువ్వు తీసుకో అన్నాడు. Jesus said okay. యేసు ప్రభువు ఓకే అన్నారు. But that day the devil broke the window and came from ఆ రోజున కిటికీలోంచి పగలగొట్టి దుంకి అపవాది లోపలికి వచ్చాడు. So he didn't know what to do. అప్పుడు వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. So he said, Jesus, you tell me what should I do. కాబట్టి యేసయ్య నువ్వు చెప్పు ఏం చేయాలో ఇప్పుడు నేను. Then Jesus said, అప్పుడు యేసు చెప్పిన మాట ఏంటంటే, you give the house to me, ఇల్లు నాకు ఇచ్చేసే, and you live like a guest. నా ఇంట్లో ఒక గెస్ట్ లాగా నువ్వు ఉండిపో. So he said okay. ఓకే అన్నాడు. That night there was a knock on the ఆ door. తర్వాత అపవాది వచ్చి ఆ విధంగా తలుపు తట్టాడు. By his experience he knew it's the devil. కాబట్టి అనుభవాన్ని బట్టి తెలుసు తప్పకుండా అపవాది అనే విషయము. But then suddenly he realized, అప్పుడు ఆయనకు ఒక మాట జ్ఞాపకం వచ్చింది, అరే this house doesn't belong to me anymore. ఇల్లు నాది కాదు కదా, This belongs to Jesus. ఇది యేసు ప్రభువుకి కదా. Let him open the door. ఆ తలుపు తీయాల్సిన బాధ్యత ఆయన చేసుకుంటాడు. And then he hears the footsteps of Jesus. అప్పుడు యేసు ప్రభు యొక్క నడక ఆయనకి గమనిస్తూ ఉన్నాడు. He is trembling, hiding behind Jesus. మరి యేసు ప్రభు వెనక దాక్కుని వణుకుతూ ఉన్నాడు. Jesus opens the door. యేసు ప్రభు వారు తలుపు తెరిచారు. Devil is standing outside. ఎదురుగా అపవాది ఉన్నాడు. The moment devil sees Jesus, ఎప్పుడైతే అపవాది యేసు ప్రభుని చూశారో he bows down తల వంచి and says, sorry, I knocked on the wrong door. అయ్యో నన్ను క్షమించయ్యా, నేను తప్పుగా వచ్చాను అని చెప్పి వెళ్ళిపోయారు. You see, my brothers and sisters, the focus upon yourself and changing it to focus upon God changes the whole dynamics of life. కాబట్టి నీ యొక్క దృష్టి నీ మీద నుంచి నువ్వు దేవుని మీదకి మరల్చినప్పుడు నీ జీవితం అన్ని విధాలు కూడా మారిపోతుంది. Then grace begins to come in and show you things which you have never seen before. అప్పుడు కృప అనేది నీలోనికి నీ దగ్గరికి వచ్చి ఇంతవరకు నువ్వు చూడని అనేక విషయాలు నీకు చూపెడుతూ ఉంది. Do you remember one of the ministries of the Holy Spirit mentioned by Jesus? యేసు ప్రభు చెప్పినటువంటి ఆ పరిశుద్ధాత్మ పరిచర్యలో ఒక పరిచర్య మీకు జ్ఞాపకం ఉందా? He will take of mine and show it to you. కాబట్టి నా వాటిని తీసుకొని నీకు చూపెడతాడు అని. Hallelujah. What Jesus deserves, he brings and shows it to you. కాబట్టి యేసు ప్రభు ఏదైతే పొందడానికి అర్హత కలిగి ఉన్నాడో అది తీసుకుని వచ్చి వాడు నీ ముందు పెడతాడు. And I tell you, the moment you see that,
ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా చూస్తావో you will relax. అప్పుడు నువ్వు చాలా ప్రశాంతంగా ఉంటావు. You will sleep in the midst of a storm. తుఫాను మధ్యలో కూడా నువ్వు నిద్రపోతావు. That's why in Exodus 33:13 when Moses prays that prayer. కాబట్టి నిర్గమాకాండం 33:13లో మోషే ఆ ప్రార్థన చేసినప్పుడు verse 14 you see the response of God. అప్పుడు 14లో ఉన్నటువంటి దేవుడి యొక్క ఆ యొక్క జవాబు తెలుసా మీకు? My presence will go with you and I will give you rest. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను. तुम्हारे को परेशान होने का जरूरत ही नहीं. నువ్వు పరేషాన్ లేదా టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరమే నీకు లేదు. You don't have to worry. That's what he says. దేని గురించి నువ్వు విచారించాల్సిన అవసరమే నీకు లేదు. I'll tell you, when you are moving under grace, worry will not come anywhere near you. ఎప్పుడైతే కృప గుండా నువ్వు కదులుతూ ఉన్నావో నడుస్తున్నావో అసలు చింత అనేది నీ జీవితం దగ్గరికి రానే రాదు. What does that mean? ఆ మాటకి అర్థం ఏంటి? When you are worried, anxious, stressed about something, you have not seen what grace is bringing to you. కాబట్టి ఆ విధంగా నువ్వు చింతలో మరి బాధలో విచారణలో ఉన్నట్లయితే దాని అర్థం ఏంటంటే అసలు కృప ఏదైతే నీకు తీసుకొని తెస్తుందో దాన్ని నువ్వు చూడలేకపోతున్నావు, చూడడం లేదు. See, remember, grace gives, faith receives. కాబట్టి కృప ఇస్తుంది, విశ్వాసము తీసుకుంటుంది. The moment you see what grace has given, faith is activated. కాబట్టి ఎప్పుడైతే కృప ఏదైతే ఇవ్వడం నువ్వు చూస్తావో అప్పుడు నీ విశ్వాసం వెంటనే పని చేయడం ప్రారంభమవుతుంది. Why faith comes by the reading of the word? ఎందుకు వాక్యం వినడం ద్వారా విశ్వాసం వస్తుంది? Because the word keeps showing you what grace has brought. ఎందుకంటే వాక్యం అనేది నీకు చూపెడుతుంది కృప నీకు ఏమి ఇస్తుందో. Bible tells all the promises of God are yes and amen in Christ Jesus. కాబట్టి దేవుని క్రీస్తు యేసునందు ప్రతి విధమైన వాగ్దానం కూడా అది అవును అన్నట్టుగా ఉంది. If you want to know the promises of God, దేవుని యొక్క వాగ్దానాలు నువ్వు కావాలి తెలుసుకోవాలనుకుంటే you should read Deuteronomy chapter 28 verses 1 to 14. మరి ద్వితీయోపదేశకాండము 28 మొదటి 14 వచనాలు అనేక వాగ్దానాలు రాయబడ్డాయి. You will be blessed in the city and you will be blessed in the country. కాబట్టి నువ్వు పట్టణంలోను అదే విధంగా దేశంలో కూడా నువ్వు ఆశీర్వదించబడతావు. See, that means country and countryside, villages. పట్టణం బయట కూడా నువ్వు దీవించబడతావు. See, people can come to city to be blessed, but God said it doesn't matter. కాబట్టి చాలా మంది పట్టణంలోనికి వస్తారు దీవించబడడానికి, కానీ ప్రభు అంటాడు అటువంటిది ఏమీ లేదంటాడు. And see, I like verse 6. 6వ వచనం నాకు చాలా ఇష్టం. Blessed shall you be when you come in and blessed shall you be when you go out. కాబట్టి నువ్వు లోపలికి వస్తుండగా దీవించబడతావు, బయటికి వెళ్తుండగా నువ్వు దీవించబడతావు. I'll tell you, this is such a powerful word because people say only when you come to the church you will be blessed. కాబట్టి ఇది చాలా శక్తివంతమైన మాట. కొంతమంది అంటారు నువ్వు గుడికి వస్తేనే నీకు దీవెన అంటారు. You will be blessed inside. నువ్వు గుడికి వచ్చినప్పుడు లోపల నువ్వు దీవించబడతావు. Even outside also you will be blessed. నువ్వు బయట ఉన్నప్పుడు కూడా నువ్వు దీవించబడతావు. See, grace is bringing all these things. ఇవన్నీ కూడా కృప నీకు తీసుకొని తెస్తూ ఉంది. Yes and amen in Christ Jesus. ఇవన్నీ కూడా క్రీస్తు యేసునందు అవును నిజమే అన్నట్టుగా ఉన్నాయి. When you begin to see this, ఇది నువ్వు చూడడం మొదలుపెట్టినప్పుడు faith will automatically be activated in your lives. ఇది అప్పుడు విశ్వాసం అనేది అది పని చేయడము నీ జీవితంలో నువ్వు చూస్తావు. You know, verse 14 onwards there are a lot of curses. మరి 14వ వచనం నుండి మీరు చూస్తే చాలా శాపాలు ఉన్నాయి అక్కడ. You will be cursed in the city, cursed in the country, curse. కాబట్టి ఎక్కడ చూసినా కూడా అంటే పట్టణంలో కావచ్చు పట్టణం బయట కావచ్చు అన్ని నీకు శాపాలే అని చెప్తూ రాయబడింది. But we thank God for the grace. కానీ కృపను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. What grace has done? కృప ఏం చేసింది? All the curse is taken by Jesus. ఆ శాపం అంతా కూడా యేసు వారు తీసేసుకున్నాడు. Hallelujah. That we may be redeemed. మనము విమోచింపబడినట్టుగా, that we may be partaker in the blessing. మనం ఒక దీవెనలో ఒక భాగస్వాములు కావడానికి. Oh my brothers and my sisters. కాబట్టి సహోదరి సహోదరులారా, the more you begin to understand about the grace that is poured in our lives, the more you will begin to act or work in faith. కాబట్టి నువ్వు ఎంతవరకైతే ఆయన కృప నీ జీవితంలో ప్రోక్షించబడిందో దాన్ని అర్థం చేసుకున్నప్పుడు అంతగా విశ్వాసంలో కూడా నువ్వు పని చేయడం ప్రారంభిస్తావు. And let me tell you, ఇంకొక మాట మీకు చెప్తూ ఉన్నాను. one of the greatest sign of faith that you're moving in faith is you will be relaxed. కాబట్టి నువ్వు విశ్వాసంలో కొనసాగుతున్నావనడానికి ఒక గొప్ప సూచన ఏంటంటే నువ్వు ప్రశాంతంగా ఉండిపోతావు. I always tell you about one of our friends. నాకు స్నేహితుడి గురించి ఎప్పుడు ఈ మాట చెప్తూ ఉంటాను. You know, she will tell Sushrut, the problem with you is this. ఆమె అంటది సుశ్రుత్ నీతో ఈ సమస్య నీతో ఉంది. That every time I tell you I have this problems, your answer will be no problem. కాబట్టి ప్రతిసారి కూడా ఇది సమస్య అని నేను చెప్పిన ప్రతిసారి నువ్వేమంటావంటే ఆ సమస్య కాదు అంటావు. You see, when you are understanding the grace, no problem will be a problem.
కాబట్టి ఎప్పుడైతే కృపను నువ్వు అర్థం చేసుకున్నప్పుడు మరి ఏ సమస్య కూడా అది నీకు సమస్యగా ఉండదు. Remember, I always tell this. ఈ మాట ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను. The greater problem than the problem is your attitude towards the problem. కాబట్టి సమస్యకు మించిన సమస్య ఏంటంటే ఆ సమస్య విషయంలో నీకున్నటువంటి ఆలోచన విధానమే. And the greatest victory over any problem will be your attitude towards the problem. కాబట్టి నీవు ఆ సమస్య విషయంలో ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నావు అన్నదే గొప్ప విజయంగా నీకు ఉంటూ ఉంది. Like, you know, when Jesus was going to Lazarus, మరి లాజరు దగ్గరికి యేసువారు వెళ్తూ ఉన్నప్పుడు what did people tell him? ప్రజలు ఏం చెప్పారు ఆయనకి? I mean, they said so many things. Of చాలా course, విషయాలు about he చెప్పారు. died and 4 days and all that. చనిపోయాడు, 4 రోజులైంది, ఇవన్నీ చెప్పారు. What did Jesus say? యేసు చెప్పిన మాట ఏంటి? He who believes in me, though he may die, yet he shall live. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును అని చెప్తాడు. Remember what else he said? ఆయన ఇంకో చెప్పిన మాట ఏంటో తెలుసా? This sickness is not unto death but for the glory of ఇది God. మరణం కొరకు వచ్చినది కాదు కానీ దేవుని మహిమ కొరకు వచ్చిందని చెప్తాడు. You know, when you hear that word, this sickness is not unto death but for the glory of God, what will you do? ఇప్పుడు ఈ విధంగా ఈ మాట విన్నామనుకో, ఈ రోగం అనేది మరణం కొరకు రాలేదు, దేవుని మహిమ కొరకు వచ్చిందని మాట విన్నప్పుడు ఏమవుతుంది? You will nicely sleep. అప్పుడు హాయిగా నువ్వు ప్రశాంతంగా నిద్రపోతావు. My brothers and sisters, సహోదరి సహోదరులారా, my prayer is that you may understand this relationship between grace and faith. కాబట్టి నా ప్రార్థన అంటే ఈ విశ్వాసానికి కృపగా ఉన్నటువంటి ఈ సంబంధం మీరు అర్థం చేసుకోవాలని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను. Remember once again, మళ్ళీ ఒక మాట చెప్తున్నాను. what grace has not given, faith will not be able to receive. కాబట్టి కృప ఏదైతే ఇవ్వలేదో దాన్ని విశ్వాసము పొందుకోలేదు. So you know through the word of God what grace has given. కాబట్టి నీకు వాక్యం ద్వారా తెలుసు కృప నీకు ఏమి ఇస్తుందో. And then automatically faith will draw it in your life. అప్పుడు విశ్వాసం అనేది మరి తనకు తానుగానే దాన్ని స్వీకరిస్తుంది లేదా పొందుకుంటుంది. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Little loudly please. Amen. ఆమేన్. Grace has brought good things, my brothers and sisters. మరి మన కోసము కృప అనేది చాలా మంచి విషయాలు తీసుకుని వచ్చింది. Good things. మంచి Because విషయాలు. God's purpose for us is good. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశం మన విషయంలో మంచిది. That's what God said, that I know the plans I have for you, plans of peace and not of evil, to give you a future and a favorable end. కాబట్టి నీ విషయంలో నేను కలిగి ఉన్న ప్రణాళికను ఎరిగి ఉన్నాను, అవి నీకు క్షేమకరమైనవే, నీకు హానికరమైనవి కాదు అని చెప్పి ఆ వాగ్దానం మనం చూస్తూ ఉన్నాం. Let's receive that. ఆ వాగ్దానాన్ని మనం పొందుకుందాం. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Father, I thank you for each of my brothers and sisters here. తండ్రి అయిన దేవా, మా ప్రతి సహోదరుని బట్టి సహోదరుని బట్టి మీకు వందనాలు Help చెల్లిస్తున్నాను. us to know and understand what grace has brought in our lives. కాబట్టి తండ్రి కృప మా కోసం ఏమి తీసుకుని వచ్చిందో అది తెలుసుకోవడానికి మీరు మా సహాయం చేయండి. Open our eyes, Lord. మా కన్నులు తెరవండి మీరు. Make your ways known to us, Lord. మీ యొక్క మార్గాలు మీరు మాకు తెలియచేయండి. Every veil over our eyes be lifted up. మరి ప్రతి విధమైనటువంటి తండ్రి ఆ యొక్క ముసుగు మా కన్నుల మీద నుంచి మరి తీసివేయబడును గాక. And we may see what you have prepared for us. మా కోసం మీరు సిద్ధపరిచినవి మేము చూచున్నట్లుగా In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. God bless you.